సార్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సార్, ఆపరేషన్ కగార్ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అమిత్ షా గారు కూడా చెప్పారు. చివరి మావోయిస్ట్‌ను అంతం చేసేంత వరకు కూడా మేము ఊరుకోమని చెప్పారు. సో అటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చర్య తెలంగాణలో ఇప్పుడు ములుగు డిస్ట్రిక్ట్‌లో కరిగుట్ట ప్రాంతంలో జరుగుతుంది. తెలంగాణలో ఉందేమో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అంటే 2 జాతీయ పార్టీలు మావోయిస్టుల విషయంలో ఒకే అభిప్రాయంతో ఉన్నారా సార్? అంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం భిన్నం. హ్మ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేసింది, కొత్త చట్టాలు తెచ్చింది, ఇక్కడ శాంతి చర్చలు జరిపింది. వాళ్ళు ఎప్పుడూ 2 ప్రత్యామ్నాయాలు పెట్టుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీకి ఉండే లక్షణం. అది దాని స్వభావం. భారతీయ జనతా పార్టీ అలా కాదు. వీళ్ళది కన్ఫ్రాంటేషన్. మనం తీసుకున్నామంటే కాంగ్రెస్ వాళ్ళు అంతా అసలు వాళ్ళు అటు ఇటు ఊగుసలాడే పార్టీ. మా పార్టీ చూడండి, మేము నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము నిర్ణయాన్ని అమలు చేస్తాం అనేటువంటి ఒక పట్టుదల ఏదైతుందో భారతీయ జనతా పార్టీ వాళ్ళ రాజకీయ స్వభావం ఎలాంటిది. కనుక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న ఒక పార్టీ ఏమవుతుందంటే ఆల్రెడీ వాళ్ళు రాహుల్ గాంధీని మావోయిస్ట్ అన్నారు, అర్బన్ నక్సల్ అని అంటూనే ఉన్నారు కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదు ఇది కాదు, మనము శాంతి చర్చలు పోవాలి అని అంటే రేపు వాళ్ళు ప్రచారం చేయడానికి చూసారా, మేము నిన్నటి దాకా చెప్పిన వాళ్ళు అసలు ప్రో నక్సల్స్ అని చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు దాన్ని ఉపయోగించుకోరు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉద్యమం పట్ల వాళ్ళ ఏదో చాలా అంటే ప్రజాస్వామ్యంగా ఉన్నారనేటువంటి ఏం లేదు అసలు. వాళ్ళలో ఈ 2 ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ఎందుకంటే సల్వాజుడును ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్. వాళ్ళు చేసిన దుర్మార్గం అంత అమానుష్యం ఇంకెక్కడ మనం చూడలేము. అంత అమానుష్యంగా ప్రవర్తించారు. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా రిప్రెషన్ ఉపయోగింది. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా చట్టాలు తీసుకొచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీకి దీనికి ఒక్క చేంజ్, ఒక తేడా ఏమిటంటే వీడు ఇది కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం అంటాడు. వీళ్ళు అది అంటారా లేదా అనేది ఇప్పుడు తెలుస్తుంది. కనుక మనం చేసే ప్రయత్నం ఏంటంటే శాంతి మార్గం అనేది ఏనాటికైనా అది ఉత్తమ మార్గం, మెరుగైన మార్గం. యుద్ధం అనేది ప్రాణ నష్టాన్ని ఇస్తుంది, శాంతి ప్రాణాన్ని కాపాడుతుంది. మనిషి ప్రాణాన్ని మనం ప్రమాణంగా తీసుకొని వాళ్ళు శాంతికి ఎలా వస్తున్నారు కాబట్టి శాంతి వస్తే కొంత ప్రాణ నష్టం తగ్గుతుంది కదా అనేది మన తెలంగాణలో జరిగిన శాంతి చర్చలు, అంటే ఉమ్మడి రాష్ట్రంలో తన శాంతి చర్చలకి పౌర స్పందన వేదిక ఒక దశాబ్ద కాలం పనిచేయవచ్చు. ఇద్దరిని ఒప్పించడానికి. ఇద్దరు చాలా గట్టిగానే ఉన్నారు. ఇద్దరిని ఒప్పించడానికి మాకు 10 ఏళ్ల సమయం పట్టింది. 10 ఏళ్ల తర్వాత కానీ శాంతి చర్చలు సాధ్యం కాలేదు. దానికి కూడా పౌర సమాజం నుంచి చాలా పెద్ద ఎత్తున మద్దతు వచ్చేది. రాజకీయ పార్టీలు, మీడియా, ఇప్పటి మీడియా అలా కాదు, అప్పటి మీడియా కొంత బాధ్యతగానే శాంతి చర్చలు జరగాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. కనుక ఇవాళ శాంతి చర్చలు జరుగుతాయా లేదా అనడానికి మావోయిస్ట్ పార్టీ ముందుకొచ్చి మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము, శాంతి చర్చల్లో ఆయుధాన్ని గురించి కూడా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము అనేది ఆ శాంతి చర్చలకు ఈ శాంతి చర్చలకు ఒక గుణాత్మకమైన మార్గం. అప్పుడు ఆయుధాల గురించి చర్చ అనేది ప్రశ్న లేదన్నారు. కానీ వాళ్ళ ఆయుధాల గురించి కూడా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. ఒక శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం ఏదైనా కనుక్కుందాం అనేటువంటిది కూడా మావోయిస్ట్ పార్టీ నేత ఒక ఆయన నిర్ణయించిన ఇంటర్వ్యూలో మాకు 1 నెల సమయం ఇవ్వండి, కొంత కాల్పుల విరమణ జరుపుదాం, పార్టీ కలవాలి, నిర్ణయం తీసుకోవాలి, మేము శాంతి దిశగా ఒక నిర్ణయం తీసుకోవడానికి మాకు వెసులుబాటు కల్పించండి అని అడిగాడు. ఇది అడిగిన తర్వాత ఆయన ఎప్పుడైతే శాంతి ప్రస్తావన తీసుకొచ్చాడో అప్పుడు సమాజంలో ఉండే భిన్న వర్గాలు భారతదేశం అంతా, ఇప్పుడు కేరళలో, వెస్ట్ బెంగాల్లో, భిన్నమైనటువంటి ప్రాంతాల్లో మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ప్రజాస్వామ్యవాదుల నుంచి, మానవతావాదుల నుంచి, తర్వాత ప్రోగ్రెసివ్ సెక్షన్స్ నుంచి చాలా పెద్ద ఎత్తున నేను ఊహించనంత ఒక స్పందన దేశవ్యాప్తంగా వచ్చింది. అందరూ కూడా వాళ్ళు శాంతి కోరుకుంటున్నప్పుడు శాంతి చర్చలు జరపండి అని ప్రభుత్వం దృష్టి పెడుతున్నారు. కానీ ప్రభుత్వము ఎంత పట్టుదలగా ఉందో మనకు తెలియదు. ఒకసారి వాళ్ళు బలహీనపడ్డారు, మొత్తంగా వాళ్ళని మనము అసలు రూపుమాపుదాం అనేటువంటిది తీసుకుంటే, అమిత్ షా తర్వాత నరేంద్ర మోడీ స్థాయిలో ఆ నిర్ణయం తీసుకుంటే వాళ్ళు స్పందించకపోవచ్చు. కానీ పౌర సమాజం నుంచి ఇంత వాయిస్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా శాంతి చర్చలు అంటున్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళు నిజంగా ఉద్యమాన్ని పూర్తిగా అణచివేసిన భారతీయ జనతా పార్టీకి ప్రజల దృష్టిలో శాంతి కొరకని మేము మాట్లాడడానికి వస్తామన్నా వీళ్ళు అవకాశం ఇవ్వలేదు అనే విధంగా ఉంటుందా, లేక ఎంత ప్రయత్నం, ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత అంటే ప్రజల నుంచి అభిప్రాయం ఉన్నా ఇది పార్టీ
భారతీయ జనతా పార్టీ ఏదనుకుంటే అది చేయగలదు ఉమ్, అనే అభిప్రాయం వస్తుందా, లేక ఇంత కోరుకున్న ఆ శాంతికి వీళ్ళు గౌరవించలేదు అనేటువంటిది. అసలు ఈ రెండు అభిప్రాయాలు ఎట్లా షేప్ అవుతాయని మనం చూడాలి. చరిత్ర వీటిని ఎటువైపు దిశగా తీసుకుపోతుందని. ఓకే. మా వంతుగా మేము గతంలో శాంతి కొరకు ప్రయత్నం చేసిన వాడిగా ఈ జస్టిస్ చంద్రకుమారి గారు ప్రారంభించిన దీంట్లో మేము అందరం కూడా ప్రభుత్వాన్ని మీరు కొంచెము సమయం పాటించి మాట్లాడతామంటున్నారు, మాట్లాడండి. ఎప్పుడైనా మీ బలగం ఉంటుంది, మీ టెక్నాలజీ ఉంటే ఎప్పుడు మీరు చేయాలనుకున్నా చేయగలరు. కానీ వాళ్ళు మాట్లాడతామని అన్నప్పుడు ఆ చారిత్రకమైన అవకాశం మీరు ఎందుకు ఇవ్వరు? అది ఇస్తే కొంత ప్రాణ నష్టము తగ్గుతుంది కదా. ఉమ్, ప్రాణ నష్టం తగ్గి శాంతికి అవకాశాలు పెరుగుతాయి కదా. దేశంలో కూడా ఒక శాంతియుత వాతావరణం నడితే పెట్టుబడి కూడా వస్తుంది కదా. కనుక మీరు శాంతి కొరకు ప్రయత్నం చేయండి అని పౌర సమాజం నుంచి చాలా ఒత్తిడి ఉంది. అయినా ఇవాళ కారేగుట్ట దగ్గర చాలా పెద్ద ఎత్తున బలగాలు మోహరించారు, ఒక టాప్ నాయకులు ఉన్నారు ఉమ్, అని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి ఒకవేళ నిజంగానే ఈ మొత్తం ఉద్యమాన్ని అణిచివేసిన మనము ఆలోచించవలసిన ఏంటంటే ఈ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆదివాసీ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఇవి భారతదేశానికి కొత్త కాదు. 200 ఏళ్ల క్రితమే ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు ట్రైన్లు ప్రవేశపెట్టినప్పుడు కలప కొరకని, రైల్లో బెంచ్ల కొరకని మొట్టమొదటిసారి అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళినప్పుడే ప్రతిపాదించారు, మీరు ఎవరు అసలు ఎందుకు వచ్చారు, ఇది మా ప్రాంతం ఉమ్, అనే. మా ప్రాంతానికి అక్కడి నుంచి 150 ఏళ్ల క్రితం బిర్సా ముండా తిరుగుబాటు ఉంది. బిర్సా ముండాని వాళ్ళు చాలా గౌరవిస్తున్నారు, ఆయనకు విగ్రహాలు పెడుతున్నారు. కానీ ఆయన ఇట్లా ప్రశ్నించేవాడు, మీరెవరు మా నేర్కొచ్చిన వాళ్ళని. కనుక ఇది జరుగుతూనే ఉంది. ఈ స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు సమాంతరంగా ఆదివాసీ ఉద్యమాలు జరుగుతున్నాయి, ఆదివాసీ పోరాటాలు జరుగుతున్నాయి. దానికి స్పందనగా, దానికి రిజల్ట్గా భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 వచ్చింది. ఉమ్, షెడ్యూల్ 5లో మనం ఏం రాసుకున్నాం, ఆదివాసీల అనుమతి లేకుండా మన అడవికి పోదు అనేది రాసుకున్నాం. ఆదివాసులకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది, స్వయం పరిపాలన అవుతుందో మనం దాన్ని గౌరవిస్తాం అని ఒక హక్కుని మనం రాజ్యాంగంలో ఇచ్చాం. ఆ హక్కుని ఇచ్చిన మనము పూర్తిగా హక్కును గౌరవించకుండా ఇప్పుడు మనకు అవసరం ఉంటే, మనకు అడవి మీద చాలా సంపద ఉంది కాబట్టి సంపద అవసరం పోతూ వచ్చాం. పోతే వాడు పోరాటం చేస్తూనే వచ్చారు. దానికి ప్రతిస్పందనగా SC ST అట్రాసిటీ యాక్ట్ వచ్చింది, దాని తర్వాత పీసా వచ్చింది, దాని తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది. ఈ ఈ చట్టాలన్నీ ఏవైతే గత 75 ఏళ్ళు వచ్చాయో ఈ చట్టాలన్నీ కూడా ఆదివాసీ పోరాటాలకి స్పందనగా భారతదేశం తీసుకున్న నిర్ణయాలు, భారత ప్రభుత్వం ఇప్పుడు ఘర్షణ ఒక తీవ్ర స్థాయికి పోయింది. ఇప్పుడు పరాకాష్ట. ఇప్పుడు అంటే మనం నిర్ణయాలు తీసుకునేప్పుడు ఆ నిర్ణయాన్ని రెండో వైపులో చూడాలి. ఒక రకమైన ప్రజాస్వామ్య పరిష్కారం మార్గం, ఇంకోవైపు ఈ ఘర్షణ అనేవి రెండు ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఇంతకాలంగా మనం క్యారెట్ అండ్ స్టిక్ బలప్రయోగం చేశాము రాజకీయంగా. ఇవాళ రాజకీయం కాకుండా మేము బలప్రయోగం ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఒకవేళ నిజంగా ప్రభుత్వం దీంట్లో సఫలం కూడా కావచ్చు. ఎందుకంటే గివెన్ టెక్నాలజీ, గివెన్ పవర్, గివెన్ వాళ్ళ పట్టుదల మేము వీళ్ళను. కానీ చరిత్రలో ఉద్యమాలు అనేవి అవుతున్నాయో అవి తాత్కాలికంగా మనము ఏ పద్ధతి ద్వారా చేసినా సమస్యలు ఉన్నంతకాలము ఉద్యమాలు ఏదో రూపంలో ఉంటాయి. కనుక ఆదివాసీల ఉద్యమాలు ఏవైతున్నాయో ఇవాళ మొత్తంగానికి ఒక స్వేచ్ఛాయుతమైన భారతదేశం వస్తుందని మనం చెప్పలేదు. ఒక స్వేచ్ఛతో కూడి శాంతితో కూడినటువంటి ఒక దేశాన్ని మనం నిర్మించాలన్నప్పుడు మనము ఇవాళ బలప్రయోగం చేయవచ్చు. కానీ గతంలో చరిత్ర నిండా శాంతి కొరకు ప్రయత్నం చేసిన వాళ్ళు అదే చరిత్ర మిగిలింది. అది బుద్ధుడే కావచ్చు, అది అశోకుడే కావచ్చు. ఇవాళ వాళ్ళ గురించి మనం ఎంత అంటే వాళ్ళు, అది గాంధీ కావచ్చు. శాంతి కొరకు ప్రయత్నం చేసి శాంతియుత పద్ధతి ద్వారా చేసిన వాళ్ళకు చరిత్రలో చాలా గౌరవం ఉంది. మేము అణిచివేసిన వాడికి చరిత్రలో గౌరవం అంత పెద్ద స్థాయి ఉండదు చరిత్రలో. కనుక ఇవాళ శాంతి కొరకు ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ కూడా ఆ మార్గంలో మేము కూడా తప్పకుండా శాంతి కొరకు ప్రయత్నించి, అయినా వాళ్ళు సమస్యలు సృష్టించారు కాబట్టి ఇంకా మాకు వేరే మార్గం మిగిలేదు. ఇవాళ సమాజంలో వచ్చిన స్పందన ఏతుందో ప్రజాస్వామ్యవాదం నుంచి, మానవతావాదం నుంచి, ప్రోగ్రెసివ్ సెక్షన్స్ నుంచి దేశవ్యాప్తంగా ఇవాళ ఒక చర్చ జరుగుతున్నది. చాలా పెద్ద పెద్ద మేధావులు కూడా ఇప్పుడు ఇవాళ చర్చ జరగాలని ఒక పెద్ద చర్చ జరుగుతుంది గత 3 రోజులుగా. ఆ చర్చకు స్పందిస్తారా లేదా అంటే పౌర సమాజమే మనం అడుగుతుంది. రాండి, వాళ్ళు చర్చలు అంటున్నారు, మీరు చర్చలు చేయండి.
ఇప్పుడు ఏం అంతమైపోయింది ఏం లేదు, ఇప్పుడు ఏం చరిత్ర అంతం కాదు కదా, కూర్చొని మాట్లాడండి అని ఒక ప్రయోగం నడుస్తుంది. ఓకే. అది వింటే ఒక 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 మార్గం, వినకుండా ఏం లేదు మీరు ఎవడు చెప్పడానికి, మేము అనుకున్నది మేము చేస్తాం అని చేస్తే అది చేయవచ్చు. కానీ అది శాశ్వత పరిష్కార మార్గమా? ఆదివాసీల సమస్యకు అది శాశ్వత పరిష్కార మార్గమా?